హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే బ్లాగ్ అనేది స్పెషల్గా రెసిపీస్ కానీ స్వీట్ రెసిపీస్ కానీ ఏమి ప్రిపేర్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఈరోజు అయితే బ్లాగ్ అనేది షూట్ చేశాను. బ్లాగ్ షూట్ చేసి షేర్ చేసుకోవడం చాలా రోజులైంది కాబట్టి నేను ఈరోజు అయితే బ్లాగ్ అనేది షూట్ చేశాను అనమాట. బ్లాగ్ అంటే మార్నింగ్ రొటీన్ ఉంటుంది కదా, ఇక ఆ బ్లాగ్ అనేది వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అనేది నేను ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. అది ఏంటంటే ఆల్రెడీ ఈ ఒకసారి ఈ వీడియో అనేది పోస్ట్ చేసి మీకు పెట్టాను అనమాట. నేను వచ్చేసి సెకండ్ టైం ఈ రెసిపీ అనేది మా పిల్లలకు బాగా నచ్చింది. అందుకని ఈ బ్రేక్ఫాస్ట్ కింద ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేశాను. ఇదేంటంటే ఎగ్ ఇడ్లీ ఆల్రెడీ చూసారు కదా ఎగ్ ఇడ్లీ అనేది. మరి ఈ ఎగ్ ఇడ్లీ అనేది బ్రేక్ఫాస్ట్ కింద ప్రిపేర్ చేశాను అనమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ వచ్చేసి దోసల పిండి కానీ పప్పు అనేది నానబెట్టేశాను ఫ్రెండ్స్. దోసల పిండి అందరికీ తెలిసిందే కదా, మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి దోసల పిండి అనేది నానబెట్టేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. దోసల పిండికి వచ్చేసి చూసారు కదా ఇలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక చిన్న క్యాట్ పిల్లలు 3-4 క్యాట్ పిల్లలు ఉన్నాయి అనమాట. వాటితో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుత లాక్డౌన్లో అయితే ఈ స్కూల్స్ లేవు, ఏమి లేవు. ఆన్లైన్ క్లాసెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇంట్లోనే ఉంటున్నారు. చూడండి, ఆ క్యాట్ని పట్టుకొని అట్లా ఆడుతూ ఉన్నారు. బాగా రోజు వీళ్ళకి ఇదే పని అయిపోయింది అనమాట. వీళ్ళ డాడీ నేనైతే బాగా తిడతా ఉంటాము, పట్టుకోవద్దు, టచ్ చేయొద్దని. కానీ వాళ్ళు వినరు. ఇట్లా ఏదో ఒక టైంలో వెళ్ళి ఒక 1 అవర్ 1/2 అవర్ ఇట్లా ఆడుకొని వస్తూ ఉంటారనమాట. ఈ సిచ్యువేషన్లో అయితే కొంచెం జలుబు చేసినా దగ్గొచ్చినా చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఈ వైరస్ అనేది బాగా స్ప్రెడ్ అయింది కాబట్టి ఇప్పుడు కేసెస్ అనేవి చాలా బాగా పెరిగిపోయినాయి కదా. అందుకని మాకు బాగా భయం వేస్తుంది అనమాట. దీన్ని తీసుకెళ్ళి మేము బయట వేరే వాళ్ళకి కావాలంటే ఇచ్చేసి వచ్చేసామన్నమాట. మా చిన్న బాబు పెద్ద బాబు ఇద్దరు కలిసి చాలా బాగా ఆడుతూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి జంప్ చేస్తున్నాం అనమాట, డ్రమ్ ఎక్కి చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను ఒక స్వీట్ రెసిపీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఏంటంటే చూడండి, పాకం పట్టుకోవటానికి ఒక బౌల్ వచ్చేసి బెల్లము, ఒక హాఫ్ బౌల్ అంటే హాఫ్ బౌల్ కంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది అనమాట. షుగర్ వేసుకున్నాను. హాఫ్ బౌల్ వచ్చేసి వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మొత్తం బెల్లాన్ని మొత్తం కరిగించుకున్నాను అనమాట. ఇట్లా కరిగించుకొని లేత పాకం వచ్చేలాగా మనం కరిగించుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏం ప్రిపేర్ చేస్తున్నానంటే స్వీట్ రెసిపీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ రైసు పెసరపప్పు నానబెట్టి ఒక 2-3 విజిల్స్ అనేవి రానిచ్చిన తర్వాత చూడండి ఎట్లా పొడి పొడిలాడుతూ ఉందో రైస్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇందాక మనం ఆల్రెడీ పాకం అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ పాకంలో ఈ రైస్ అనేది దాంట్లో వేసేసి ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. చూడండి, ఇక్కడ మా చిన్న బాబు వచ్చేసి సిస్టమ్ మీద కూర్చున్నాడు అనమాట. మా చిన్న బాబుకు క్లాసెస్ అనేవి ఏమీ జరగట్లేదు, మా పెద్ద బాబుకి అయితే ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. తను వచ్చేసి అయితే డ్రాయింగ్ అనేది వేస్తున్నాడు, డ్రాయింగ్ వేస్తున్నాడు అనమాట. డ్రాయింగ్ అనేది చాలా బాగా ఇంట్రెస్ట్, చాలా మంచి డ్రాయింగ్స్ అనేవి తన ఏజ్కి తగ్గట్టు డ్రాయింగ్స్ కూడా చాలా బాగా వేస్తూ ఉంటాడు. సిస్టంలో విడిగా కూడా వేస్తూ ఉంటాడు అనమాట. తనకి డ్రాయింగ్ అంటే ఒక్కొక్కరికి ఒక టాలెంట్ అనేది ఉంటుంది అంటారు కదా. మా చిన్న బాబుకి వచ్చేసి డ్రాయింగ్ అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాడనమాట. చూడండి, చాలా బాగా డ్రాయింగ్ అనేది చాలా బాగా గీస్తాడు సిస్టంలో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రైడే రోజు, ఇది బ్లాగ్ కాబట్టి ఫ్రైడే రోజు ఇంటి ముందు ముగ్గులు చూడండి ఎంత బాగున్నాయో. ముగ్గులు వచ్చేసి నాకు చాలా బాగా నచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి, లోటస్ ఫ్రైడే రోజు అమ్మవారికి శ్రావణ మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్లా ముగ్గులు అనేవి పెట్టుకుంటూ ఉంటారు కదా. నేను కూడా చూడండి ఇంటి ముందు ఎంత అలంకరణగా వేసానో నాకైతే చాలా బాగా నచ్చినాయి. 2 డేస్ అనేవి నేను అట్టు పెట్టేశాను అనమాట. చూడండి, దాన్నే మీతో షేర్ చేసుకుందామని బ్లాగ్లో ఈ క్లిప్ అనేది యాడ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, బాగా నచ్చినాయా మీకు ఈ ముగ్గులు అనేవి? నాకైతే చాలా బాగా నచ్చాయి. 2 డేస్ వరకు అట్లాగే పెట్టేశాను అనమాట. మంచిగా అనిపించింది నాకైతే. వాకిటి ముందు ఎట్లా వేసుకుంటే లక్ష్మీదేవి కటాక్షం మనకు అందరికీ ఉంటుంది కదా.
ఇట్లా వాకిట్లో ముగ్గులని వేసుకుంటే చాలా బాగుంటుందని అట్లా వేశాను. సో ఆ రోజు నాకు చాలా టైం పట్టింది. సో ఈ పాకం వచ్చేసింది. పాకం వచ్చేస్తే 2-3 ఇలాచీలు అనేవి యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మనం ఇందాక నేను మీకు ఆల్రెడీ రైస్ అనేది చూపించా కదా, ఈ పాయసంలో పాయసం అనమాట. ఈ స్వీట్ రెసిపీ వచ్చేసి చక్కెర పొంగలి. సో ఈ రైస్ అంట దాంట్లో వేసేస్తే చక్కెర పొంగల్ అనేది పొడి పొడిలాడుతా చాలా బాగా వస్తుంది. సో మొత్తం ఇంగ్రీడియంట్స్ అంతా దాంట్లో వేసేసుకోవాలి. దాంట్లో వేసేసుకున్న తర్వాత మొత్తం తిప్పేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, కొంతమంది చక్కెర పొంగలి, మామూలు పొంగలి, చక్కెర పొంగలని ఇట్లా ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు కదా. సో అమ్మవారికి నైవేద్యాల్లో చాలా ఇష్టమైందండి ఈ చక్కెర పొంగలి ఒకటి. ఇంకా చాలా చాలా రెసిపీస్ ఉన్నాయి, అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను ముందు. సో ఇక్కడ వచ్చేసి చూసారు కదా, ఇట్లా పొడి పొడిలాడితే చాలా బాగా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వచ్చేసి కొంచెం నెయ్యి అనేది వేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని వేసుకొని మనం సర్వ్ చేసేసుకోవటమే. చూసారు కదా, డ్రై ఫ్రూట్స్ ఇట్లా డ్రై ఫ్రూట్స్ వేసుకొని అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించుకుంటే చాలా మంచిది. సో అందుకని చక్కెర పొంగలని నేను ఆల్రెడీ పెద్దగా చేస్తూనే ఉంటానండి. చక్కెర పొంగల్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టము. స్వీట్ కానీ చక్కెర పొంగల్ కానీ పొంగనాలు కానీ చాలా బాగా ఇంట్రెస్ట్గా తింటూ ఉంటారు. చాలా చాలా బాగా ఇష్టము. సో చూసారు కదా, ఇలా అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ లాక్డౌన్లో మా వారైతే ఇంటి దగ్గరే వర్క్ అనేది చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు చూసినా వర్క్ అంటారు. చూసారు కదా, ఇట్లా తన వర్క్ అనేది చేసుకుంటూ ఉంటారు అనమాట. ఇంటి దగ్గర ఉంటే షేవింగ్ కూడా చేసుకోరు, అట్లాగే కూర్చుంటారు. ఆఫీస్కి వెళ్తేనే షేవింగ్ చేసుకుంటారు. ఇంట్లో ఉంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా అట్లాగే పెట్టుకుంటారు అనమాట. నేను పద్దాక తిడతా ఉంటే అప్పుడు షేవింగ్ చేసుకుంటారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేనైతే అమెజాన్ నుంచి ఫ్లిప్కార్ట్ నుంచి ఒక ఐటమ్ అనేది తెప్పించుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అనమాట నేను ఇట్లా తెప్పించుకోవటము. సో ఒకసారి తెప్పించుకొని చూద్దాము అన్నట్టు నేనైతే ఈ ఫ్లిప్కార్ట్లో ఒక ఐటమ్ అనేది నేను తెప్పించుకున్నాను. చూస్తున్నారు కదా, సర్ప్రైజ్ అనమాట. చూడండి ఎన్ని ఐటమ్స్ వచ్చినాయో. మేకప్ కిట్, స్టిక్కర్స్ చూడండి 1 by 1 ఎట్లా తీస్తున్నారో మా పిల్లలు. ఏదైనా కొత్త వస్తువు కనిపిస్తే దాన్ని ఫస్ట్ టైం చూడాలని ఎంత ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఇద్దరు కలిసి చాలా ఇది చేస్తాను అనమాట. స్టిక్కర్స్ వచ్చేసి ఇక్కడ 3 స్టిక్కర్స్ ప్యాకెట్స్ వచ్చినాయండి. నెక్స్ట్ వచ్చేసి నెయిల్ పాలిష్ వచ్చేసి 4 నెయిల్ పాలిష్ వచ్చినాయి. ఐబ్రోస్, షేడింగ్, క్లిప్స్ అని ఇట్లా ఎన్నెన్నో వచ్చేసినాయి అనమాట. సో మేకప్ కిట్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా. ఐలైనర్ చూడండి, ఇలాంటి మొత్తము ఆ కిట్లు అనేది వచ్చేసినాయి అనమాట. ఫస్ట్ టైం ఇట్లా తెప్పించుకోవటము. ఒక్కసారి ఎలా ఉంటుంది ఏంది ట్రై చేద్దాం అన్నట్టు ఆఫర్ ఉంటే ఆఫర్లు అనేది మేము చేసుకోవటం జరిగింది. చూడండి, క్లిప్పు, స్టిక్కర్స్తో సహా మొత్తము ఫౌండేషను, లిప్స్టిక్స్లు ఇవన్నీ మొత్తం వచ్చేసినాయి అనమాట. కిట్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా, కాంబో అన్నీ ఉంటాయి. సో చూసారు కదా, ఇట్లా నెయిల్ పాలిష్, కలర్స్, లిప్టిక్స్, సింధూరం ఇవన్నీ ఇట్లా అన్నమాట. ఇట్లా 1 by 1 తీస్తూ ఉన్నాడు మా బాబు. ఇలా నెయిల్ పాలిష్ చేసి కొన్ని కలర్స్ అన్నీ రెడ్ ఇట్లా కొన్ని కలర్స్ లాగా వచ్చినాయి అన్నమాట. ఆయిల్ ఫ్రీ ఇట్లా. ఇది లాంగ్ లాస్టింగ్ బేస్ 220 ml అనమాట. సో ఫ్రెండ్స్, ఇదనమాట షాపింగ్. చూడండి ఇట్లా నెయిల్ పాలిష్లు. సో మేకప్ కిట్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా.
ఇలా 1 బై 1 ఇలా అన్నీ ఇట్లా వచ్చేసినాయి. సో దాన్ని ఓపెన్ చేసి దాన్ని ఎట్లా చేస్తున్నారంటే అట్లా చేస్తున్నారు. సో అది మా పెద్ద బాబుకి అయితే చాలా బాగా ఇంట్రెస్ట్ అనమాట ఇవి. చూడండి 1 బై 1 అన్నీ మొత్తం 1 బై 1 అన్నీ తీసేసి ఓపెన్ చేసి ఏమైనా కొత్త వస్తువు కనపడితే చాలు వాటిని పర్టికులర్గా మొత్తం ఓపెన్ చేసి అట్లా చేస్తూ ఉంటాడు. సో చూడండి నెయిల్ పాలిష్ కూడా వేసుకుంటాడు తను. ఆ నెయిల్ పాలిష్ స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం అండి. మీకు ఎవరికైనా ఇష్టమా నెయిల్ పాలిష్ స్మెల్ అన్నా, వర్షం పడినప్పుడు వచ్చిన స్మెల్ అన్నా నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. నెయిల్ పాలిష్ స్మెల్ కానీ వర్షం పడినప్పుడు కానీ ఆ స్మెల్ అనేది బాగా వస్తుంది కదా, చాలా బాగుంటుంది ఆ స్మెల్ అనేది. నేను చాలా బాగా పీల్చుకుంటాను. సో ఆ అలవాటే మా బాబుకి కూడా వచ్చేసింది అనమాట. మా చిన్న బాబుకి అట్లా ఉండదు, మా పెద్ద బాబుకి బాగా అట్లాంటి స్మెల్స్ అనేవి బాగా చూస్తూ ఉంటాడు. ఏదైనా ఫస్ట్ తినేటప్పుడైనా స్మెల్ చూస్తాడనమాట. అదొక హ్యాబిట్ లాగా అయిపోయింది. నేను అంతేనండి, నాకు అలవాటే మా బాబుకి కూడా వచ్చేసింది. సో చూడండి ఇక్కడ వచ్చేసి లిప్టిక్, దాన్ని అయితే చూడండి ఎట్లా చేసేసాడు. మళ్ళీ తీసి దాంట్లో నేను చూస్తలేదని మళ్ళీ దాంట్లో పెట్టి కవర్ చేసేసాడు అనమాట. ఇట్లాగా అన్నీ ఇట్లా చేస్తూ ఉంటాడు తను. నేను మొత్తం నీట్గా సర్ది పెట్టి మొత్తం గజిబిజిలాగా చేస్తూ ఉంటాడనమాట అన్నీ. సో ఫ్రెండ్స్, ఎలా అనిపించింది మీకు? ఈ లాగ్ నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.